Hello everyone, welcome back to our channel Siripulse. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం వెడ్నెస్డే మార్నింగ్ 11:30కి రష్యాని ఒక పెద్ద భూకంపం కుదిపేసింది. భూకంపం రిక్టర్ స్కేల్ పై 8.8 గా నమోదైంది. ఈస్ట్ జపాన్ కి 250 కిలోమీటర్స్ దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది. పెసిఫిక్ మహాసముద్రంలో ఈ భూకంపం క్రియేట్ అయింది. ఈ పెసిఫిక్ ఓషన్ కి జపాన్, చైనా, ఇండోనేషియా, రష్యా ఇంకా న్యూజిలాండ్ కి చెందిన దేశాలు కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. ఈ పెసిఫిక్ ఓషన్ బౌండరీని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా ఫ్రెజైల్ ఏరియా. ప్రపంచంలోని 90% ఎర్త్క్వేక్స్ ఇక్కడే వస్తాయి. ఈసారి ఏర్పడిన భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే సముద్ర గర్భంలో ఉండే బ్లూ వేల్స్ చేపలు ఒడ్డుకి కొట్టుకొచ్చాయి. ఈ భూకంప ప్రభావం వల్ల రష్యాలోని కురైల్స్ దీవులకి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉన్న ప్రజల్ని ఎత్తైన ప్రదేశాలకి తరలిస్తున్నారు. జపాన్లోని కోస్టల్ ఏరియా, అమెరికాలోని హవాయ్, అలాస్కా వంటి రీజియన్స్ కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పెరు, చిలీ అనే ప్రదేశాల్లో సునామీ సైరన్ మోగింది. ప్రాంతాలన్నింటిలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందరూ ఒక్కసారిగా రావడంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చోట్ ఇప్పటి వరకైతే ఎలాంటి భారీ నష్టం నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నట్టు అమెరికన్ జియోలాజికల్ సైంటిస్ట్ ప్రకటించారు. ఆల్మోస్ట్ 3 to 4 మీటర్స్ ఎత్తులో ఈ అలలున్నాయని వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 19 లక్షల మందిని ఈ సునామీ అలర్ట్ ఏరియాస్ నుంచి ఎవాక్యుయేట్ చేశారు. ఈ భూకంపం దాటికి యురేషియాలో ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. తరువాత ఆ ప్రాంతంలో 7.0 తీవ్రతతో ఒక భూకంపం వచ్చిందని అక్కడి అధికారులు చెప్పారు. భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు సంభవించిన ఈ భూకంపంతో ఇండియాకి ఎలాంటి ముప్పు లేదని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. మన ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అసలు మరి భూకంపాలు ఎలా ఏర్పడతాయో, అవి కొన్ని సునామీకి ఎలా దారితీస్తాయో ఇప్పుడు చూద్దామా. మన భూమి అంతా టెక్టానిక్ ప్లేట్స్ తో తయారైంది. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి పజిల్ లాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మన భూమి మొత్తం 7 టెక్టానిక్ ప్లేట్స్ కలిగి ఉంటుంది. భూమి తర్వాత లేయర్ మ్యాంటిల్లో ఏర్పడిన ఎనర్జీస్ వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఈ కదలికల వల్లే మనకి భూకంపాలు ఏర్పడతాయి. సముద్రంలో వచ్చిన ఈ కదలికలు సునామీకి దారితీస్తాయి. ఇప్పుడు వచ్చిన భూకంపం పెసిఫిక్ ఓషన్ లోని కురైల్ ఐలాండ్స్ లో వచ్చింది. ఇక్కడ ఉండేది పెసిఫిక్ ప్లేట్. ఇది అతిపెద్ద టెక్టానిక్ ప్లేట్. ఇది దాదాపు పెసిఫిక్ ఓషన్ అంతా కవర్ చేస్తుంది. పెసిఫిక్ ప్లేట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇక్కడ ఎక్కువ టెక్టానిక్ ప్లేట్స్ బార్డర్స్ ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు, వోల్కనో ఎరప్షన్స్ ఇంకా సునామీలు కామన్. ప్రకృతి వైపరీత్యాలని మనం కంట్రోల్ చేయలేం, కానీ ఇలాంటి వైపరీత్యాల గురించి ముందే తెలుసుకుంటే తగు జాగ్రత్తలు తీసుకుని నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిపల్స్. బై ఎవ్రీవన్.